వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మూర్తిత్వే పరికల్పితే శశభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చేజతాం భర్తామరజ్యోతిషాం. లోకానాం ప్రళయోదయస్థితి విభుశ్చానేకధాయ శ్రుతౌ వాచం న సదధాతు నైకకిరణస్త్రైలోక్యదీపోరవిః. డిసెంబర్ 1వ తారీఖున ఉన్నటువంటి పంచాంగ విశేషాంశాలు తెలుసుకుందాం. డిసెంబర్ 1వ తారీఖు మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి. ఇవాళ రోజున సోమవారం రేవతి నక్షత్రం రాత్రి 11 గంటల 15 నిమిషాల మటుకు ఉన్నది. వ్యతిపాత యోగం రాత్రి తెల్లవారితే 12 గంటల 55 నిమిషాల మటుకు ఉన్నది. వణిజకరణం ఉదయం 8 గంటల 21 నిమిషాల మటుకు. తదుపరి విష్టికరణం రాత్రి 7 గంటల 1 నిమిషం మటుకు ఉన్నది. మళ్ళీ భవకరణం రాత్రి తెల్లవారితే 5 గంటల 35 నిమిషాల మటుకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుంచి 1 గంట 42 నిమిషాల మటుకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:19 నుంచి 1:03 నిమిషాల మటుకు. మళ్ళీ తిరిగి రెండవ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషాల నుంచి 3 గంటల 16 నిమిషాల మటుకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 9 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 33 నిమిషాల మటుకు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6 గంటల 24 నిమిషాలు, సూర్య అస్తమయం 5 గంటల 29 నిమిషాలు. చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాలు, చంద్ర అస్తమయం రాత్రి తెల్లవారితే 3 గంటల 9 నిమిషాలకు జరుగుతున్నది. ఇవాళ రోజున దిన ప్రమాణం 11 గంటల 5 నిమిషాలు. శుభ సమయం ఉదయం 8 గంటల 34 నిమిషాలకి ఉన్నది. ఇక ఇవాళ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి రేవతి నక్షత్రం మకర లగ్నం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల మధ్యలో సమయం అనుకూలంగా కనిపిస్తున్నది. ఇవాళ రోజున పర్వదినాలు చూస్తే కనుక గీతా జయంతి, మతత్రయ ఏకాదశి. ఏకాదశి సంబంధంగా ఉపవాసాది దీక్షలు పాటించేటటువంటి వారికి, ఆ నియమాలు పాటించేటువంటి వారికి ఇవాళే ఏకాదశి తిథిని స్వీకరించవలసి ఉంటుంది. అట్లాగే గీతా జయంతి కూడా ఈరోజు అయిందండి. గీతా జయంతి అనేది ఒక విశేషమైనటువంటి పర్వదినం. చాలామంది గీతా జయంతి అంటే ఏంటి అనేది సరైనటువంటి అవగాహన ఉండదు. గీతా జయంతి అంటే ఈ రోజున లోకానికి భగవద్గీత అందినటువంటి పర్వదినం. మనకి మహాభారతం ఈ కార్తీక అమావాస్య వెళ్ళంగానే ప్రారంభమైనది. కార్తీక అమావాస్య అప్పుడు ప్రారంభమైనటువంటి ఈ మహాభారతంలో ఉన్నటువంటి కురుక్షేత్ర సంగ్రామం ఆ ప్రారంభమైనప్పుడు మనకి ఫస్ట్న వచ్చేది భీష్మ పర్వం. ఈ భీష్ముడితో యుద్ధం చేస్తూ ఉంటారు. దాదాపు 10 రోజుల పాటు యుద్ధం అవుతూ ఉంటుంది. ఈ సంజయుడికి ఈ వ్యాస మహర్షి ఒక వరం ఇచ్చారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఏమేం జరుగుతుంది అన్నీ కూడా కంటికి కట్టినట్టుగా ఆయన కనిపిస్తూ ఉంటాయి. అవి ఆయన అక్కడ అదృశ్యమానంగా ఉండి చూడగలుగుతూ ఉంటారు. అంటే ఇన్విజిబుల్గా ఉండి ఆ అదృశ్య శక్తితో ఆ యుద్ధ సంగ్రామంలో కురుక్షేత్రంలో ఎటువంటి గాయాలు, ఇబ్బందులు, ప్రమాదాలు లేకుండా అక్కడ జరిగేదంతా కూడా ఆయన దర్శించగలుగుతారు అని ఒక వరం ఉన్నది. ఈయన అలా మొదటో రోజు యుద్ధం నుంచి కూడా అన్నీ దర్శించి 10వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి యొక్క పతనం అనేది మనం గమనించవచ్చు. భీష్ముడు బాణానికి గురవుతూ ఉండటం, శిఖండి ఉన్న తర్వాత భీష్ముడు యొక్క పడిపోవటం అనేది కూడా ఆ రోజు గమనించవచ్చు. సో 10 రోజుల పాటు భీష్ముడు చాలా పోటాపోటీగా యుద్ధం చేస్తూ ఉంటాడు. 10వ రోజున సాయంత్రం భీష్ముడు పడిపోయిన తర్వాత అప్పుడు సంజయుడు ఏమి జరిగిందో చెప్పడానికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు. ధృతరాష్ట్రుడికి అది ఏకాదశి రోజున చెప్పాడు. ఆ ఏకాదశి రోజున ధృతరాష్ట్రుడికి చెప్పాడని మనకు ఎలా తెలిసింది? ఈ వ్యాస మహాభారతంలో మనకి ఇదంతాను కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టుగా రాస్తూ వచ్చారు. అసలు యుద్ధభూమిలో ఏమైంది, ఈ 10 రోజులు జరిగిపోయిన తర్వాత ఆ 10 రోజుల కాలం ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మహాభారతంలో మనకి ఈ భీష్మ పర్వంలో ఎలా ఉంటుందంటే యుద్ధం సంబంధించి కుశల ప్రశ్నలు, అసలు ఏమి జరిగింది అనేది భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకాః పాండవాశ్చేవ కిమకుర్వత సంజయ అని ఈ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. యుద్ధభూమిలో నా వాళ్ళైనటువంటి పాండవులు అట్లాగే కౌరవులు వీళ్ళందరూ ఏమి చేస్తున్నారు, ఏమి జరిగింది, అసలు విశేషాలు చెప్పు అని.
అప్పుడు అప్పటికి 10 రోజులుగా జరిగినటువంటి అంశాలన్నీ కూడా సంజయుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఏకాదశి రోజు ఆ మొదటి రోజు నుంచి జరిగినటువంటి విశేషాలన్నీ చెప్పడంలో మొదటి రోజున మనకేం జరుగుతుంది? అటువైపు బంధువర్గాన్ని, ఇటువైపు బంధువర్గాన్ని చూసి అర్జునుడి యొక్క విషాద యోగం ఇవన్నీ కూడా భగవద్గీతలో అంతర్భాగంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి భగవద్గీత గురించి విశేషంగా చెప్పడం, ఆ తర్వాత యుద్ధం ఎలా ప్రారంభమైంది, యుద్ధం ప్రారంభమయ్యాక భీష్ముడు ఏం చేశాడు, అర్జునుడు ఏం చేశాడు, పాండవులు, కౌరవులు ఏం చేశారు, ఆ తర్వాత భీష్ముడు పడిపోయేదాకా కూడా ఈ శిఖండిని వారు ఎలా ప్రయోగించారు, ఈ 10 రోజుల సంబంధిత అంశాలన్నీ కూడా 11వ రోజున ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నట్టుగానే మహాభారతంలో మనకి వ్యాఖ్యానం అంతా ఉంటూ ఉంటుంది. దీనికి అన్వయక్రమం ప్రామాణికంగా నీలకంఠ స్వామియాజీ వ్యాఖ్యానంలో కూడా చూడవచ్చు. కాబట్టి ఇక్కడ పాడ్యం రోజు ఏదైతే భగవద్గీత ఉపదేశం అనేది అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసేసినప్పటికీ లోకానికి అది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి సంభాషణ ద్వారా వ్యాస మహర్షి మనకి కృష్ణద్వైపాయన వ్యాసం మహాభారతంలో అందించారు. కాబట్టి ఏకాదశి రోజు అది బయటికి రావటం చేత, అదే జనబాహుళ్యానికి తెలియటం చేత ఈ ఏకాదశిని అంటే మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ రోజున భగవద్గీతని పారాయణ చేయటం, దాంట్లో ఎంతో కొంత అంశాన్ని గ్రహించడానికి ఏదో కనీసం ఒక శ్లోకం మాత్రమైనా దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటి, దాన్ని ఎలా మనం అన్వయం చేసుకోగలం అనేటువంటి విషయాన్ని ఈ రోజున తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి అందరూ కూడా భగవద్గీత పారాయణ చేస్తారని, వారికి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆశిస్తూ ఉన్నాము. ఇంకా ఇవాళ రోజున ఉన్నటువంటి గ్రహగతులు గోచారాన్ని మనం పరిశీలిస్తే కనుక కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతూ ఉన్నది, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో బుధ సంచారం, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని చంద్రుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇవాళ రోజున మనకి రేవతి నక్షత్రం రాత్రి 11:15 మడుకు ఉన్నది. ఈ నక్షత్ర సంబంధంగా మనం చూస్తే కనుక కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదంతారు అవుతున్నది. కాబట్టి వ్యాపార సంబంధిత లావాదేవీలన్నింటిలోనూ కూడా బహు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఇష్టదైవాన్ని ప్రార్థించి ముందడుగు వేయండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తారు అవుతూ ఉన్నది. దినాధిపతి రాహువై ఉన్నారు. కాబట్టి వ్యాపారంలో ఏమన్నా అవకతవకలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బహు జాగ్రత్తతో ఆర్థిక విషయాలలో వ్యవహరించడం అనేది బాగా మంచిది. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి దినాధిపతి కుజుడు ఇవాళ రోజున విపత్తార. పనులు ఎలా చేయాలో సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవటం, లేదా ఎదుటివారితో వివాదాలు ఏర్పడటం, ఒక అభిప్రాయ భేదాలు బాగా కలుగుతూ ఉండడం అనేది గమనించవచ్చు. మొండి వైఖరితో వ్యవహరించడం అనేది అంత శుభదాయకంగా కనిపించట్లేదు. శాంత స్వభావంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరులతో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ వినయంగా సంభాషణ చేస్తే కనుక పనులు సాఫీగా పూర్తవుతూ ఉంటాయి. ఇక ఇవాళ రోజున గ్రహస్థితి బట్టి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్రశనుల యొక్క సంచారం, అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి గురు సంచారం అన్నీ కూడా ప్రతికూలతనే ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. అష్టమంలో కుజ సంచార దృష్ట్యా ఆరోగ్య సమస్యలు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అకాల భోజనం వల్ల, అశుచి ఆహారాన్ని భుజించడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యయంలో శనిచంద్రుల యొక్క సంచారం దృష్ట్యా ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉండటం, ముఖ్యంగా వ్యర్థ ఖర్చులు బాగా పెరగడం అనేది గమనించవచ్చు. గతంలో తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పుడు సమస్యలు మీరు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అయ్యో అనవసరంగా అలా చేసామే, మనం పని ఎలా చేస్తే బాగుండేది అనేటటువంటి చింతన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభంలో శనిచంద్రుల యొక్క సంచారం, అట్లాగే షష్టంలో బుధ సంచారం, దశమంలో ఉన్నటువంటి రాహు సంచారం 3 కూడా బాగా యోగిస్తూ ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి పనులన్నీ కూడా చాలా సాఫీగా సునాయాసంగా పూర్తయిపోతూ ఉంటాయి. అయితే భాగస్వామ్య వ్యాపారస్తుల మటుకు బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎదుటి వ్యక్తులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పార్ట్నర్షిప్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, అట్లాగే దాంపత్య జీవితంలో కూడా వీలైనంత తగ్గి వ్యవహరించడం అనేది బాగా మంచిది. లాభంలో శని చంద్రుల యొక్క సంచారం రీత్యా ఆర్థిక పరంగా మంచి లాభాలను చూస్తూ ఉంటారు. గతంతో పోలిస్తే వ్యాపారం బాగా లాభసాటిగా సాగుతూ ఉండడం, వ్యాపారాన్ని విస్తరింపజేయగలగడం అనేది కూడా మీరు గమనించవచ్చు. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా సానుకూలత చూస్తారు. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. కొత్త వ్యాపార పెట్టుబడులు కూడా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి దశమంలో చంద్రశనుల యొక్క సంచారం రీత్యా పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతుంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు కానీ, అనుకున్న సమయానికన్నా కొంత ఆలస్యంగా చేరుతూ ఉంటారు. అయినప్పటికీ పనులు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. ఇతరుల యొక్క ప్రశంసలు మీకు లభిస్తూ ఉంటాయి. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మీ యొక్క పనితీరుకై మంచి గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. ఆర్థిక స్థితిగతుల్లో మంచి లాభాలను చూస్తూ ఉంటారు. ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం దృష్ట్యా భవిష్యత్తుకై మంచి నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వాతావరణం కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. కుటుంబంలో సిరి సంపదలు పెంచుకోవడానికి స్థిరాస్తి సంబంధంగా స్థిరాస్తి కొనుగోలు, వాహన కొనుగోలు లేదా గృహ కొనుగోలుకై కూడా మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. శత్రు బాధల నుంచి బయటపడుతూ ఉంటారు. రుణ సమస్యలు కూడా నెమ్మదిగా తీరుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో గురు సంచారం, అష్టమంలో రాహు సంచారం మరియు భాగ్యంలో ఉన్నటువంటి చంద్రశనుల యొక్క సంచారం రీత్యా ప్రతికూలతలు బాగా కనిపిస్తూ ఉన్నాయండి. ఆర్థిక విషయాదుల్లో అయినా, ఉద్యోగ వ్యాపార విషయాదుల్లో అయినా, స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లో అయినా అన్నిట్లోనూ కూడా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. తొందరపాటుతనం ఏమాత్రం పనికిరాదు. ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడటం, ఇతరుల వల్ల మాట పడవలసి రావడం అనేది కనిపిస్తున్నది. కుటుంబంతో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా 1-2 సార్లు చర్చించుకునే బయట మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయటం మంచిది. ఒక టీం వర్క్ అనేది బాగా అవసరం ఈ రాశి వారికి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యయంలో గురు సంచారం, అష్టమంలో ఉన్నటువంటి చంద్రశనుల యొక్క సంచారం దృష్ట్యా ఆర్థిక లావాదేవీల్లో కొంత నష్టాలు ఎదురవుతూ ఉండడం, ఆరోగ్య సమస్యలు బాగా పెరగడం, మెడికల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటలైజేషన్ పరిస్థితులు వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అట్లాగే జన్మంలో కేతువు, సప్తమంలో రాహు సంచార దృష్ట్యా వ్యాపారంలో అయినా లేదా దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ జీవనంలో అయినా కూడా సరిగ్గా నిలకడగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం, ఒక అస్తవ్యస్తమైనటువంటి వాతావరణం గోచరిస్తున్నది. తరచూ టెన్షన్స్, దాంపత్య జీవితం గురించి బాగా ఒత్తిడి పెరగడం అనేది గమనించవచ్చు. తృతీయంలో బుధ సంచారం వల్ల ఈ షేర్ మార్కెట్, వ్యాపార లావాదేవీలు, ట్రేడింగ్ విషయాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి శుక్ర సంచారం దృష్ట్యా గృహ సంబంధమైనటువంటి మరమ్మతులు మీకు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా యోగదాయకంగా కనిపిస్తున్నదండి. యానం మానం శయనమజనం సప్తమే విత్త లాభం అని చెప్తూ వచ్చారు. ఆర్థిక విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఇతరుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో సంతృప్తికరంగా జీవనాన్ని సాగించగలుగుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార అంశాలు, ప్రయాణ అంశాలు అన్నీ కూడా బాగుంటాయి. భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా మంచి అనుకూలతగా సాగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో బుధ సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి శని, చంద్రుల యొక్క సంచారం అన్నీ కూడా మిశ్రమ వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ప్రతి పనిని కూడా సొంతంగా మీరు వ్యవహరించి పూర్తి చేసుకున్నట్లయితే కనుక లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. కానీ అదే ఆర్థిక విషయాల్లో ఇతరులపై ఆరాధపడి వారికే బాధ్యతలు అప్పగించేసి ఇంక మీరు పట్టించుకోకుండా ఉంటే మటుకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జన్మలో బుధ సంచారం అనేది అంత అనుకూలం కాదండి. ఆర్థిక విషయాల్లో ఇతరులని నమ్మి మోసపోవటం, నష్టపోవటం, ఇతరులు చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల సరిగ్గా కలిసి రాకపోవడం అనేది జరగవచ్చు. కాబట్టి ఎవరెన్ని చెప్పినా సరే మీరంటూ ఒక క్లారిటీగా సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకుండా తొందరపడి ఏ పని చేయవద్దు. ఆరోగ్యపరంగా అనుకూలత బాగా కనిపిస్తున్నది. బంధువర్గం యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. శత్రుబాధల నుండి కూడా కొంత విముక్తి లభిస్తూ ఉంటుంది. దశమంలో గురి సంచారం వల్ల వృత్తిలో ఊహించినటువంటి మార్పులు, వ్యాపారంలో కూడా కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాగ్రత్త అనేది అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం, అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి గురు సంచారం రెండు కూడా అనుకూలతని సూచిస్తూ ఉన్నాయి. గృహంలో మంగళకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలకై మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వివాహాది ప్రయత్నాల్లో మంచి శుభసూచకం అనేది కనిపిస్తూ ఉన్నది. జన్మంలో రవికుజుల యొక్క సంచారం వల్ల పనిలో బాగా వేగాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మంచి నేర్పును ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే శారీరక రుగ్మతల వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాం. పనుల్లో కొంత ఆలస్యం అవటం,
అలాగే ఒక నిరుత్సాహం అనేది కూడా కనిపిస్తున్నది. సరైనటువంటి ఆలోచన చేయలేకపోవడం ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి చంద్రంలో చతుర్థంలో ఉన్నటువంటి చంద్రశనుల యొక్క సంచారం, అష్టమంలో ఉన్నటువంటి గురు సంచారం అన్నీ కూడా ప్రతికూలంగా ఉంటూ ఉన్నప్పటికీ ఇక్కడ లాభంలో బుధుడు, తృతీయంలో రాహువు యోగిస్తూ ఉన్నారు. ఆర్థిక విషయాలు, వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా లాభసాటిగా సాగుతూ ఉంటాయి. కుటుంబ నిమిత్తంగా ఖర్చులు కూడా అదే రీతిగా పెరుగుతూ ఉంటాయి. అంటే ఎంత లాభం వచ్చినా కూడా ఏదో ఒక ఊహించినటువంటి కుటుంబ ఖర్చు రీత్యా అది అలా కరిగిపోతూ ఉండటం, చేతిలో ధనం నిలవకపోవడం అనేది గమనించవచ్చు. చతుర్థంలో శని వల్ల గృహ సంబంధమైనటువంటి పనులు, మరమ్మతులు, రిపేర్స్ అన్నీ కూడా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ దానికి అయిపోతూ ఉండటం వల్ల చేతిలో డబ్బులు మిగలకపోవటం, ఇంటి సంబంధిత పనులు బాగా ఆలస్యం అవడం, చిన్న రిపేర్ అయినా కూడా చిన్నదాంతో మొదలు పెడితే ఖర్చు పెరుగుతూ ఉంటుంది, టైం కూడా బాగా తినేస్తూ ఉంటుంది. ఆ పరంగా కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తృతీయంలో రాహు సంచారం వల్ల ప్రయాణాలు మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం, సప్తమంలో గురు సంచారం, అట్లాగే తృతీయంలో చంద్ర సంచారం కూడా మంచి యోగదాయకంగా కనిపిస్తున్నది. తృతీయే వస్త్ర స్త్రీ ధన విజయ సౌఖ్య నిలభతే. అంటే తృతీయంలో చంద్ర సంచార కాలంలో ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మంచి అన్నాదులు అంటే భోజన సౌఖ్యం బాగా ఉంటుంది. బంధువర్గంతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనటం, మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి, శుభ కార్యక్రమాలకి నాంది పలకటం, ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతూ ఉండటం అనేది గమనించవచ్చు. బంధువర్గంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గృహ సౌఖ్యం ఉన్నది, అట్లాగే కుటుంబ సౌఖ్యం బాగా ఉన్నది. సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. అష్టమంలో కేతు సంచార రీత్యా ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయంలో శని చంద్రుల యొక్క సంచారం, అనుకోనటువంటి సంఘటనల వల్ల, ఊహించినటువంటి పనుల వల్ల కూడా మాట పడవలసి రావడం, చేయని తప్పుకి నీలాభనందలు మోయవలసి రావడం అనేది గమనించవచ్చు. ఉద్యోగంలో, వ్యాపారంలో పై అధికారుల నుంచి ప్రశంసలు మటుకు లభిస్తూ ఉంటాయి. అదే రీతిగా పనిలో ఉన్నటువంటి ఆలస్యం వల్ల వారి నుండి కొంత మందలింపు అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దశమంలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం వల్ల మీ యొక్క కెరీర్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాలు ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఉన్నత విద్య లేదా ఉన్నత వ్యాపారం, విదేశీ ప్రయత్నాలకే మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. షష్ఠంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల శత్రుబాధల నుంచి ఎలా బయటపడాలి అని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. నెమ్మదిగా అవి సఫలీకృతం అవుతూ ఉంటాయి. సప్తమంలో కేతు సంచారం దాంపత్య జీవితంలో మటుకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో శనిచంద్రుల యొక్క సంచారం, అట్లాగే పంచమంలో ఉన్నటువంటి గురు సంచారం, శశి జన్మని అన్న ప్రవరసేనాచ్ఛాదనకర. కుటుంబ సమేతంగా విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, సుఖభోజనం చేయటం, అంటే ఆహార పుష్టి అనేది ఉంటుంది. తిన్నది చక్కగా హరాయించుకోగలుగుతారు, ఆరోగ్యం బాగుంటుంది, సకాలంలో భోజనం చేయగలుగుతూ ఉంటారు. బంధువర్గాన్ని కలుసుకోవడం, పాత మిత్రులను కలుసుకోవడం అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా పనులన్నీ పూర్తవడం వల్ల సుఖంగా నిద్ర కూడా పడుతూ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అయితే పంచమంలో గురు సంచారం వల్ల సంతాన విషయంగా కూడా మీకు మంచి ఆనందం కలుగుతుంది. వారి యొక్క విద్యా విషయమై మంచి నిర్ణయాలు తీసుకోవడం, వారు మంచిగా ప్రతిభని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. అష్టమంలో బుధ సంచారం కూడా యోగదాయకంగా కనిపిస్తున్నది. వ్యాపార, ఉద్యోగ నిమిత్తంగా దూర ప్రదేశాల్లో నివసించవలసి రావడం, స్థానచలనం, అట్లాగే మీ యొక్క బ్రాంచ్లను విస్తరింపజేయడానికి కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తున్నది. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.